ఇది సీత. హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఫైనల్లీ మేమైతే జూకి వచ్చేసాము. నాకు ఎప్పటి నుంచో జూకి రావాలని ఒక డ్రీమ్ అనమాట. అంటే ఎప్పుడు అంటూ ఉంటా జూ పార్క్ ఎప్పుడు చూడలేదు నేను అని. ఫైనల్లీ మా కజిన్ ఫ్యామిలీ వస్తే వాళ్ళకి ఒక చిన్న బాబు ఉన్నాడు, ఇంకా వాడు జూకి వెళ్దామంటే అందరం కలిసి రెడీ అయ్యి వచ్చేసామన్నమాట. మేము కేపీహెచ్పి నుంచి వచ్చాము. 12కి బయలుదేరితే మాకు 1 అవర్ పట్టింది. 1 కల్లా రీచ్ అయిపోయాము. ఇక్కడ టికెట్స్ తీసేసుకొని మేమైతే లోపలికి ఎంటర్ అయిపోయామన్నమాట. టికెట్స్ వచ్చేసి అడల్ట్స్కి పర్ పర్సన్ 100 రూపీస్ అనమాట. 0 to 12 ఇయర్స్కి మాత్రం 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మేమైతే ఈ బుడ్డోడికి ఏం టికెట్ తీసుకోలేదు. ఇలా జూలోకి ఎంటర్ అవ్వగానే మనకి ఇలా మ్యాప్ కనిపిస్తుంది, ఎటు నుంచి ఎటు వెళ్తే ఏమొస్తాయి చూడడానికి అని. సో మేమైతే ఎంటర్ అయిపోయాము. ఇంకా టాయ్ ట్రైన్ టికెట్ తీసుకుందామని వెళ్తున్నాము. ఇక్కడ జూ ఓపెనింగ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8:30 నుంచి ఈవినింగ్ 4 వరకు ఉంటుందన్నమాట. మండే వచ్చేసి హాలిడే. మండే అయితే ఎవరు రాకండి దయచేసి. మీరు జూ మొత్తం ఫ్రీగా తిరగాలనుకుంటే వీక్ డేస్లో మాత్రమే రండి, అంటే ట్యూస్డే టు ఫ్రైడే రండి అనమాట. అప్పుడైతే ఎక్కువ రష్ ఉండదు. మనకి రష్ మొత్తం సాటర్డే అండ్ సండేనే ఉంటుంది. మీరైతే డెఫినెట్గా బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్ ఆర్ టాయ్ ట్రైన్ అయితే ప్రిఫర్ చేయండి. అంత దూరం ఎండలో మనం అస్సలు నడవలేమన్నమాట. ఇంకా మనకి యానిమల్స్ని చూడటానికి కూడా ఓపిక ఉండదు. ఈ వెహికల్ ఏంటంటే మనకి యానిమల్స్ దగ్గర ఆపుతారు, కొంచెం టైం ఇస్తారనమాట. చూసి మళ్ళీ మనం వెహికల్ ఎక్కి వేరే యానిమల్ని చూడడానికి వెళ్ళొచ్చు అనమాట. దీనికి మధ్య మధ్యలో అయితే స్టాప్స్ ఉంటాయి. అంకుల్ కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అంటే మీరు మార్నింగ్ టైంలో వస్తే ఇక్కడ యానిమల్స్ అన్నీ మస్తు యాక్టివ్గా ఉంటాయి. ఆఫ్టర్నూన్ ఏంటంటే కొంచెం ఓల్డ్ వాటిని వదిలిపెడతారు అని చెప్పారనమాట. మేము చూసింది ఫస్ట్ వైట్ టైగర్ అనమాట. ఇక్కడ ఈ వైట్ టైగర్ స్పెషాలిటీ ఏంటో చెప్పిన, రామ్ చరణ్ ఉన్నారు కదా, రామ్ చరణ్ ఉపాసన కలిసి క్లింకారాకి 2nd బర్త్డేన అడాప్ట్ చేసుకున్నారనమాట ఈ వైట్ టైగర్ని. సో ఇక్కడ బోర్డ్ కూడా ఉంటుంది చూడండి. నేనైతే సూపర్ ఎక్సైటెడ్ అయినా. ఫస్ట్ ఇలా టైగర్ని చూడడం అనమాట. నేను ఇంకెక్కడ చూడలేదు. ఇక్కడ ఈ వైట్ టైగర్ నేమ్ వచ్చేసి క్లింకారా అని పెట్టుకున్నారనమాట వాళ్ళు అడాప్ట్ చేసుకొని. మేము వెళ్ళిన టైంకి యానిమల్స్ అయితే అంత యాక్టివ్గా ఏమీ లేవు. ఒక టైగర్ అయితే ఉండింది యాక్టివ్గా, అంతే. మేము నెక్స్ట్ వచ్చేసి టైగర్ని చూడడానికి వెళ్తున్నాము. వీఆర్ సో ఎక్సైటెడ్. చూడండి, ఇదైతే మస్తు స్టిల్స్ ఇచ్చిందనమాట. అంటే మంచి యాక్టివ్గా ఉంది. బెంగాల్ టైగర్ అనమాట, రాయల్ బెంగాల్ టైగర్ అంట. చూడండి ఆ సెట్టింగ్కి ఆ ఫ్లవర్స్తో ఆ చెట్టు కింద బాగుంది. ఇంకా అది నడుచుకుంటూ ఇలా వస్తుందన్నమాట. మితాంష్కి అయితే మంచి ప్లేస్ దొరికింది. వాళ్ళ నాన్న మీద చూడండి ఎలా ఎక్కి కూర్చొని చూస్తున్నాడు. ఇక్కడ నేను ఒరిజినల్ సౌండ్ యాడ్ చేస్తాను, ఎందుకంటే మీకు కూడా జూలో ఉండి చూసిన ఫీలింగ్ కలగాలని చెప్పి. निधि पकड़ो, देख रहा पगला यार देखो కదా. నేను ఏదో ఒక్కసారి చూడండి, మనం టైగర్ తో సెల్ఫీ కనిపిస్తుందా? వెళ్ళిపోతుంది, అది వెళ్ళిపోయింది. వాటర్ తాగడానిక ఏంటి? మనం అటు వెళ్తే ఇంకా బాగా అది పోతుంది. కూర్చుంటుంది. అటు ఎవరు లేరు కాబట్టి
ఇదిగో ఇక్కడ బోటింగ్ ఉంటుంది. స్పాటెడ్ డియర్, బ్లాక్ బక్, ఓ ఇక్కడ వైట్ పీకాక్, బర్డ్స్, చూసుకోండి. ముంగట ఎలిఫెంట్, టైగర్ సఫారీ అలా పన్ను. మీరు ఎప్పుడైనా వైట్ పీకాక్ని చూసారా? నేనైతే ఫర్ ది ఫస్ట్ టైం అనమాట. ఎంత బ్యూటిఫుల్గా కూర్చుందో కదా, భలే అనిపించింది నాకు. నేను ఫస్ట్ టైం అనమాట చూడడం. నాకు ఆ రోజు తెలిసిన ఒక విషయం ఏంటంటే ఫెదర్స్ ఉన్నవన్నీ మెయిల్ పీకాక్స్ అంట, ఫెదర్స్ లేనివేమో ఫీమేల్ పీకాక్స్ అంట. నాకైతే ఫస్ట్ టైం వింటున్నాను నేను. ఇప్పటిదాకా నేను ఫెదర్స్ ఉన్నాయి అన్నీ ఫీమేల్ అనుకున్నాను, ఇంత బ్యూటిఫుల్గా ఉంటాయి అని మా ఆయనతో అంటూ ఉండేదాన్ని అనమాట. వైట్ పీకాక్ अरे 10 बोल रहा है यार, वो चला बोल रहा 10.5 हम 10 बोले हैं। बात कर लो ना तो यार, वो बैंक का सर्कुलर ఏముంది గోల్డెన్ పీసెంట్ అంటే ఏంటి అసలు? ఓకే, గోల్డెన్ పీసెంట్. అమ్మో, దాని నెక్ చూడు ఎంత పైకి అంటుందో. వాటికి ఎండ దాని కొమ్ములు భలే ఉన్నాయి కదా. ఈ జింకలు అయితే ఆశగా చూస్తున్నాయి అన్నమాట, వాటికి ఏమన్నా పెడతామా అని. మా దగ్గర నుంచి అస్సలు కదలట్లేదు. ఇక్కడైతే చాలా అంటే చాలా జింకలు ఉన్నాయి చూడండి. ఎక్కడి నుంచి వచ్చాం మనం? ఇట్లా వచ్చాము, ఆస్ట్రిచ్ మిస్ చేసాము, టాటాయిస్ మిస్ చేసాము. ఇగో ఇక్కడ టాటాయిస్, ఇగో మంకీస్, స్క్వెరల్స్ మిస్ చేసాము. తర్వాత ఇట్లా వచ్చాము, ఈ చూసామా జైంట్ స్క్వెరల్, ఇది చూడలే. స్మాల్ క్యాట్స్ చూడలే. వైట్ టైగర్ చూసాం, బెంగాల్ టైగర్ చూసాం. ఇదేదో బర్డ్ ఉంది చూడలే. వైల్డ్ డాగ్, ఫాక్స్, జాకలి ఇవన్నీ ఇప్పుడు చూడాలి మనం. ఇగో హిప్పోయి కూడా అటు ఉన్నాయి. తను మ్యాప్స్ చూసే ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మేమేం మిస్ అవ్వలేదన్నమాట. ఆఫ్టర్ లంచ్ మేము అవన్నీ కూడా చూసాము, కానీ తను తొందరపడి ముందలే చూడలేదు అని చెప్పాడనమాట. అంతే. ఇక్కడ ఒక సిచ్యువేషన్ జరిగిందనమాట. మేము ఆ ఫాక్స్ని పిలుస్తూ ఉన్నాము, మితాన్స్ పిలుస్తూ ఉన్నాడనమాట. అది వెంటనే ఎగిరి పైకి దూకింది. ఒకవేళ ఆ నెట్ లేకపోయి ఉంటే మీదకి వచ్చేసేదనమాట. అలా అనిపించింది. చూడండి అసలు ఎంత డేంజరస్గా ఉండిందో. ఫాక్స్ ఈ జాకెట్ అనుకుంటుందా? ఇది చూడు ఎటు చూస్తుందో. ఏమన్నా వేస్తారా వాటికి? మనుషులు వస్తే అట్లా చూస్తున్నాయి. హే హైనా 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 ఎలిఫెంట్ లాస్ట్ పాయింట్ సఫారీ సఫారీ. ఇట్రా, ఇక్కడ ఇక్కడ కొంచెం నీరు ఉంటుంది. వాళ్ళు ఫుడ్ పెడుతున్నారు. ఎన్ని ఉన్నాయిరా లెక్క పెట్టు. కాదు డోర్ దగ్గర పట్టింది మామూలుగా లేదు. షేర్ ఖాన్ ఏం చేస్తాము? ఇందాక
ఇందాక అయితే మామూలు డేరుకు నిల్చోలేదు వీళ్ళు. అంకుల్ ఏంది ఇంత పిలుస్తున్నాడు? ఓ అవునా, ఓహో రమ్మంటున్నాడా ఏంటి? సీట్ వస్తే ఓహో ఓకే. అగో చూపిస్తున్నాడు ఫుడ్. ఈయన ఫుడ్ చూపిస్తుంటే చూస్తుంది సింహం. జాగ్వర్ వచ్చింది. భలే ఉంది. అటు వస్తుంది కదా ప్యాంతర్. ప్యాంతర్ దగ్గరికి వచ్చింది. ఇది సీత. అమ్మో ఎంత దగ్గరికి వచ్చింది. ఏదిరా కనబడి. ఇక్కడే ఉంటుంది. రైనో ఇది ఇటు తిరిగేటట్లు లేదులే. అక్కడ జీబ్రా ఉంది, అక్కడ జీబ్రా రైలు బొమ్మ ఉందా, అది అక్కడ గుడ్డు రావట్లేదు. పెట్టాను 5 కేజీలు చేప అయినా మింగేస్తుంది. డక్స్ అక్కడ చిన్న దాని రెక్కలు చూడు ఎంత పెద్దగా ఉన్నాయో. దాని గొంతు చూడు. అది ఇది నడుస్తుంది కింద. డక్ వాక్ లాగానే ఉంది. మళ్ళీ పిలు మితాంజ్. ఈ జీబ్రా ఇది రాదే వెనకాల ఇస్తుంది. ఇప్పుడు చూస్తున్న అన్ని యానిమల్స్ కూడా మేము ఆఫ్టర్ లంచ్ తర్వాత చూస్తున్నాం అన్నమాట. బెస్ట్ మీరు పిక్నిక్ వెళ్ళినట్టు మీ క్యారేజ్ మీరు తీసుకెళ్తే ఎంచక్క హ్యాపీగా తినేయచ్చు సరదాగా ఫ్రెండ్స్తో. ఈ జూలో ఎక్కువ యానిమల్స్ డీర్స్ ఉన్నాయన్నమాట. ఎక్కడ చూసినా అవే కనిపించాయి. ఇవి ఒక రకం డీర్స్ అన్నమాట. నేను చూడండి రైల్వే ట్రాక్ పైన ఎలా నడుస్తున్నాను. ఇలా ట్రై చేస్తాం కదా వస్తుందా రాదా అని. సో నేను అయితే ట్రై చేస్తున్నాను. ఆఫ్టర్ చాలా అటెంప్ట్స్ తర్వాత నడవడం వచ్చిందనమాట నాకు. వీడియో తీస్తున్నా. 0.6 మరి 1 అయితే మళ్ళీ వెనకాల
ఏముంది దీని మీద నడుచుడు పెద్ద అన్న ఒకన్నాడు. జిరాఫీ, నేను నా లైఫ్లో ఫస్ట్ టైం జిరాఫీని చూడడం. నువ్వు నువ్వు స్పెల్లింగ్ చెప్పు. జిరాఫ్ జిరాఫ్ స్పెల్లింగ్ చెప్పు. GIRAFF. గైస్, మీరు జిరాఫీ ఎప్పుడైనా తినడం చూసారా? పైన ఆకులు కాదు, ఆకులు అయితే ఏముంది ఈజీగా తినేస్తుంది. కింద ఏమన్నా ఉన్నప్పుడు అది ఎలా తినిందో తెలుసా? లెగ్స్ ఫోల్డ్ చేయకుండా లెగ్స్ అన్ని దూరం పెట్టి నెక్ మాత్రమే వంచి తినిందనమాట. అది క్యాప్చర్ చేయడం మిస్ అయిపోయింది ఫుడ్ తినేది. उनके पास ही जाना। तो बोला देख लिया। और आगे अपने को देखना। मेरा मार्केट है पहली बार जिराफे देखा मैं। ये क्या है? जिराफ ये रू ये जिराफी बंद हुआ था, वहाँ पर अच्छा मजा आता। गाड़ी वाला छोड़ के चले गया। యానిమల్స్ అన్నీ చూడడం అయిపోయిన తర్వాత ఈ వాల్ కనిపించింది అనమాట. 3D ప్రింట్స్తో యానిమల్స్ లోపల నుంచి ఫ్రేమ్ బయటకు వస్తున్నట్టు పెట్టారు. ఫోన్లో అయితే చాలా బాగా క్యాప్చర్ అయింది చూడండి. రియల్ యానిమల్స్ ఉన్నట్టే అనిపించింది మాకైతే. ఇది వచ్చేసి ఒక మ్యూజియం అన్నమాట. ఇక్కడ ఎలిఫెంట్స్ దంతాలు ఇవన్నీ కూడా స్టోర్ చేశారు. మళ్ళీ తీస్తే ఏమన్నా అంటారేమోనని వీడియో తీయలేదన్నమాట. ఇన్సైడ్ జస్ట్ అలా చూసేసి వచ్చేసాం మేము బయటికి. ఇది చూడండి, ఇండియన్ మౌస్ డీర్ అన్నమాట. ఇది చాలా చిన్నగా ఉంటుంది, మౌస్ లాగా ప్లస్ డియర్ లాగా ఉంటుందన్నమాట, డీర్ లాగా. ఇంకా మేమైతే చాలా అలిసిపోయినాం. జూకి వెళ్ళాలంటే 1 డే మొత్తం పడుతుంది కదా. వీళ్ళు అలిసిపోయి మంచిగా పడుకున్నారనమాట. చూడండి, పిట్ట కనిపించిందా మీ థాన్స్? అదేగా నాకు అదే డౌట్ వచ్చింది. గింత కూడా కదలట్లేదు ఏంటావు అసలు? కనిపించిన క్రొకడైల్స్ అక్కడ పడుతుంది. అక్కడ ఏదో కదులుతుంది వాటర్. కదలట్లేదు అనేసరికి కదిలింది ఒక్కసారి. ఫైనల్గా స్నేక్స్ చూడడానికి అయితే వచ్చాము. ఇక్కడైతే చాలా రకాల స్నేక్స్ చూసాము, మీకు కూడా చూపిస్తాం చూడండి. ఎక్కడుంది పాము? వామ్మో, భలే చుట్టుకొని పండుకుంది. దాని తలకాయ ఇదిరా ఏంది? మూవింగేనా? ఓ మూవింగ్. అయ్యి నైట్ పడుకున్నప్పుడు ఇంట్లో ఇప్పుడు వీటికి హీటర్స్ కూడా పెట్టారు, చూసావా అక్కడ? అగో కదులుతుంది. మితాన్స్ నీకెళ్ళే చూస్తుంది, మితాన్స్ నీకెళ్ళే చూస్తుంది. ఇది వెనమస్ వేస్తాను. స్నేక్స్ ఏమి చూసాడు. అయితే గోడలు ఎక్కువ దిగారా? అదే
ఎక్కుతాయా? అవునా? వాడు వస్తుందానే నీకు తినడానికి? గైస్, మీరు ఎప్పుడైనా టాటా ఐస్ ఇంత క్యూట్గా తినడం చూసారా? నేనైతే ఫర్ ది ఫస్ట్ టైం అనమాట. వెజిటేబుల్ని ఇలా క్యాచ్ చేద్దాం అనుకుంటే అది జారిపోతుంది అనమాట ముందుకి. నేను ఫస్ట్ టైం చూసాను, మీరు ఎప్పుడైనా చూసారా? సో ఇంతే గైస్ జూ వీడియో. మేమైతే తిరిగి చాలా అలసిపోయాము. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తెలుసు కదా, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై బై గైస్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.